హాయ్ గైస్. మనకు ప్రోమోలో చూసింది మనం చూసాం గదా! నబీల్‌కి, ప్రేరణకి పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ప్రేరణ తప్పుందా? నబీల్ తప్పుందా? ఎవరు రైటు, ఎవరు రాంగు అనే దాని గురించి ఆల్రెడీ చాలా మేధావులు, అపర మేధావులు ఆ ప్రోమోని చూసే రివ్యూలు ఇచ్చిన మేధావులు గూడా ఉన్నారు. కింద ఇంగా ఒంటరిగా ఉన్నోళ్ళుంటరుగా అమ్మ, అక్క, చెల్లె ఎవరు లేని ఒంటరిగా ఉన్నోళ్ళు గూడా కామెంట్లు చేసినోళ్ళు గూడా ఉన్నారు కింద. ఎందుకంటే కుటుంబ సభ్యులలో పెరిగి ఏమంటారు ఒక పెద్ద ఫ్యామిలీ కలిగిన వాళ్ళైతే బూతు పదాలు మాట్లాడరు కామెంటరీ కింద. ఎవరు లేనోళ్ళైతే బూతు పదాలు మాట్లాడేటోళ్ళు ఉంటారన్నట్టు. అక్కడ బూతు పదాలు మాట్లాడడం యాక్టింగ్ అనిపించింది నాకు కూడా చూసిన ప్రోమోల కింద గిట్ల అక్కడక్కడ. ఇప్పుడు మనము లైవ్‌లో కంప్లీట్ అయిపోయింది ఆ టాస్క్. ఆ టాస్క్ వివరాల గురించి మాట్లాడదాం. ఎవరు తప్పు చేసిర్రు, ఎవరు రైట్ చేసిర్రు అనే దాని గురించి మాట్లాడబోయే ముందు ప్లీజ్ దయచేసి నేను చెప్పబోయే వీడియో మొత్తం చివరి వరకు చూస్తేనే మీకు ఆ తప్పు ఎవరిది, రైట్ ఎవరిదనేది అర్థమవుతది. ఇప్పుడు నేను ఆ రివ్యూ ఇచ్చే ముందు నా ఛానెల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. చివరి వరకు చూస్తేనే ఇంట్రెస్ట్‌గా నేను చెప్పేది పాయింట్ టు పాయింట్ చెప్తాంటాను. దాంట్లో ఎవరు తప్పుంది, ఎవరు రైట్ ఉందని మీరే కామెంట్ చేయండి. నాది ఒకవేళ నేను చెప్పింది రైట్ అని అనుకోకపోతే మీరు లైక్ చేయకండి. స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయింది లైవ్‌లో. గేమ్ స్టార్ట్ అయినంక మొత్తం ఇంటి సభ్యులు ఏడుగురున్నారు. ఆ ఏడుగురికి గేమ్ పెట్టడం జరిగింది. మొత్తము మనకు తెలుసు లాస్ట్ సీజన్‌లో ఇలాంటి గేమే జరిగింది. మొత్తం మంచకోళ్ళలాగుంటాయి. మొత్తం అన్నిటికి మంచానికి తాళ్ళు చుట్టినట్టే. ఇప్పుడు ఊర్లలో ఉన్న మంచాలుంటాయి గదా! మంచానికి నవారు చుట్టినట్టుగానే తాళ్ళుంటాయి. 7 తాళ్ళు మొత్తం 7 తాళ్ళు చుట్టుంటాయి. 7 కలర్‌లో తాళ్ళు చుట్టడం జరిగింది. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు? ఎవరి కలర్ తాడు వాళ్ళ నడుము కట్టుకోవాలి. చేత్తోని తీయకుండా వీళ్ళు బాడీతోనే ఆ చిక్కుముళ్ళు నుంచి బాడీతోని తీసుకుంటా బయటికెళ్ళేసి అక్కడ ఎదురుగా పోలుంటాయి. ఎవరి కళ్ళ దారానికి వాళ్ళ పోల్స్ ఉంటాయి. వాళ్ళ పోల్స్‌కు హుక్స్ ఉంటది. దానికి తలిగిచ్చేసి మళ్ళీ రౌండ్‌గా ప్రాపర్‌గా చుట్టాలనేదే బిగ్ బాస్ టాస్క్. ఈ టాస్క్ స్టార్ట్ అయింది. అందరూ తీసుకుంటూ ఎళ్తున్నారు. వెళ్ళేసిన తర్వాత ఫస్ట్ నబీల్ వెళ్ళిండు. తొందరనే నబీల్ తీసేసుకున్నాడు. నబీల్ ఎళ్ళేసి పోల్ దగ్గరికెళ్ళేసి పోల్ మీద ఇట్లా పెట్టేసి మొత్తం కుప్ప పెట్టేసి ఇట్లా చుట్టేసిండు నబీల్. నడుముకున్నదంతా ఉడబికేసి కుప్ప చుట్టేసి టప్పున ఆడబెట్టేసిండు. నడుముకి దారం కట్టుకొని పోయిండు మొత్తం చేతిలో పట్టుకొని పోయిండు గదా! అదంతా చేతిలో పట్టుకొని పోయిండు. ఆ కుప్పంతా ఆడబెట్టేసి ఇట్లా చుట్టేసి ఆడబెట్టేసిండు నబీల్. అది నబీల్ గేమ్. అంటే నబీల్ ఫస్ట్ పోయిండు. దాని తర్వాత రోహిణి పోయింది. రోహిణి సెకండ్ పోయి ఆమె కూడా కుప్ప పెట్టేసి కింద దాకా తోక పట్టుకొని కింద దాకా చుట్టుకుంది. కింద ఆ పోల్‌కేందంటే మధ్యలో ఒక బిల్ల ఉంది. బిల్ల పైకే చుట్టాలి. బిల్ల కిందకి చుట్టకూడదు. ఇది చూడండి. బిల్ల పైకే చుట్టాలి. బిల్ల కిందకి చుట్టకూడదు అనేది కూడా ఆడ బిల్ల ఎందుకు ఇచ్చిండు? మొత్తం చుట్టుకోనంటే ఒక పోలే ఇచ్చేటోడు గదా! డైరెక్ట్ ఆడికి ఒక పోల్ ఇచ్చేటోడు. మధ్యలో రింగ్ ఇచ్చిండంటే ఆ రింగు పైకే చుట్టాలన్నది గేమ్. వీళ్ళకు ఇక మేధావులున్నారు. అందరు మేధావుల గురించి మాట్లాడుకుందాం. హౌస్‌లో ఎంతమంది మేధావులున్నారనేది. ఆ గేమ్‌లో అమ్మాయి రోహిణి వచ్చింది. సెకండ్ జుట్టేసింది ఆ అమ్మాయి. పై నుంచి కింది దాకా జుట్టేసింది ఆ అమ్మాయి. దాని తర్వాతొచ్చేసి థర్డ్ ప్లేసు మన ప్రేరణ వచ్చింది. ప్రేరణ జుడుతున్నప్పుడే అన్నది ప్రాపర్‌గా జుట్టాలనుకుంటే ఆ అమ్మాయి మొత్తం ప్రాపర్‌గా ఆ బిల్ల పైనే నీట్‌గా దారపుండ తెలుసు కదా! మన దారపుండ రోల్ ఎట్లా జుడతారో అలానే జుట్టింది. నీట్‌గా జుట్టింది ఆ అమ్మాయి. పర్ఫెక్ట్‌గా జుట్టిందనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి మన గౌతమ్ కృష్ణ వచ్చిండు. గౌతమ్ కృష్ణ గూడా పైన జుట్టిండు. కొంచెం ఇంకా మిలిగింది కిందికెళ్ళిపోయింది. గౌతమ్ కృష్ణ తీయలేకపోయిండు. కింద గూడా జుట్టిండు గౌతమ్ కృష్ణ. కొంచెం ఒక 2, 3 చుట్లు గౌతమ్ కృష్ణ కూడా జుట్టిండు. ఎగ్జాక్ట్‌గా గౌతమ్ కృష్ణ కూడా పర్ఫెక్ట్‌గా జుట్టిండు. కొంచెం కిందికెళ్ళిపోవడం అనేది జరిగింది గౌతమ్ కృష్ణది కూడా. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణ తర్వాత నిఖిల్ జుట్టిండు. నిఖిల్‌ది రెడ్ కలర్ దారం అయితే వచ్చేసి యెల్లో కలర్ దారానికి చుట్టిండు. పోలుకు చుట్టడం జరిగింది నిఖిల్. యెల్లో కలర్‌ది ఎవరిది? అవినాష్‌ది. ఆ పోలుకు చుట్టిండు. ఎమ్మటే పోయి అందరూ ఎవరు చుట్టిన తర్వాత అందరూ పోయి బెల్ కొడతారన్నట్టు. నెంబర్ 1, నెంబర్ 2 అన్నట్టు బెల్ కొట్టుకునడం జరిగింది. ఇక్కడ నిఖిల్ దానికి చుట్టేసి యెల్లో కలర్ చుట్టేసి పోయి బెల్ కొట్టిండు. బెల్ కొట్టేసి చూసుకున్న తర్వాత అరే! తప్పు కొట్టినా అని చెప్పేసి వచ్చేసి మళ్ళీ విప్పేసిండు. దాని తర్వాత దాని తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఆయన కలర్ దారాన్ని చుట్టుకోవడం జరిగింది. అప్పుడు ఏంటిది గేమ్‌లో ఎవరైతే ముందు చుడతారో వాళ్ళు సంచాలకులు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అప్పుడు నబీల్ జుట్టినన్న భ్రమలో ఉండి నేనే జుట్టినా గదా! నేనే సంచాలకులు అని చెప్పేసి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 బిగ్ బాస్ నెంబర్ 1, నెంబర్ 2 అని చెప్పేసి అనడం జరిగింది. ఆ తర్వాతకి నిఖిల్ వెంటనే ఎవరొచ్చిర్రు? అమ్మాయి వచ్చింది. మన విష్ణుప్రియ వచ్చి విష్ణుప్రియ కూడా పర్ఫెక్ట్‌గా నీట్‌గా జుట్టింది విష్ణుప్రియ కూడా. విష్ణుప్రియ జుట్టింది. విష్ణుప్రియ జుట్టి అంటే అప్పుడన్నాడు విష్ణుప్రియ ఫోర్త్ ఒస్తది. విష్ణుప్రియ ఫిఫ్త్ ఒస్తే నువ్వు సిక్స్త్ ఎవరిని నిఖిల్‌ని అన్నాడన్నట్టు నబీలు. విష్ణుప్రియ ఎందుకంటే నువ్వు వెలుగొట్టిన తర్వాత మళ్ళా జుట్టినావు కాబట్టికి విష్ణుప్రియ ఫిఫ్త్ నువ్వు సిక్స్త్ అని ఎవరికి చెప్పిండు? నిఖిల్‌కి చెప్పడం జరిగింది. అప్పుడు సంచాలకులుగా ఎవరున్నారు? నబీల్ అని ఫీల్ అయితారు. అందరూ హౌస్‌లో అందరూ నబీల్ అని ఫీల్ అయితారు. ఇక అప్పుడు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. అయ్యో! మేము లేట్ వచ్చినాం గదా! అనే ఇక గేమ్ పైన ఫోకస్ పెట్టరు గదా! అప్పుడు సంచాలకుడు చూసుకుంటాడనే ఆలోచన అందరికి ఉండిపోయింది. దాని తర్వాతొచ్చేసి అవినాష్ తీస్తుండు అస్సలు రావట్లేదు. రాకపోతే ఏం చేసిండు, ఆ గేము మంచం అయితే ఏదైతే ఉందో ఆ బాక్సు దాని నుండి ఔట్ అయిపోయి బయటికొచ్చేసిన తర్వాత అంటే నడుముకున్న దారం విప్పేసుకొని బయటికి పోయి మంచినీళ్ళు అటు తిరిగేసి మంచినీళ్ళు తాగి వచ్చేసి ఆడ నిలబడి ఆలోచించి వచ్చేసి మళ్ళీ ట్రై చేసిండు. మళ్ళీ నడుము కట్టుకొని మళ్ళా నడుము కట్టలేదు. మళ్ళీ దాంతోనే నడుముకు ఉడబీకేసిన తర్వాత
మొత్తం ఇచ్చేటాన్ని ఇప్పేసిండు. నడుము కూడా విప్పితే అక్కడ ఉన్నటువంటి ముళ్ళు కూడా వచ్చేస్తాయి. చిక్కు ముళ్ళు కూడా. తాడు మనం గట్టిగా ఒక దగ్గర కట్టేసున్నాక తీస్తున్నప్పుడు తాడు కూడా ఒడిపడుతుంది. ఒడిపడ్డప్పుడు ముళ్ళు రావు గదా! అలాంటప్పుడు ఏం చేసిండు ఈయన నడుము కూడా తోడవేకంగా అక్కడ ముళ్ళు కూడా లూజ్ అయిపోయి తొందరగా రావడం జరిగింది. ఆ తర్వాతకి ఇప్పుకొనొచ్చేసి ఆయన పోలుకు మళ్ళీ ఆయన కట్టుకోవడం జరిగింది. ఇది జరిగింది. అంటే గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్ నుండి వదిలేసిపోకూడదు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. గేమ్ నుండి వదిలేసిపోతే టాస్క్ అనేది గివ్ అప్ ఇచ్చినట్టు. నంబర్ 1 గేమ్ నుండి వదిలేసిపోతే గివ్ అప్ ఇచ్చినట్టు. మరి అదేంది నిఖిల్ కూడా బెల్ కొట్టిండు గదా! అంటే దానికి కూడా నేను సమాధానం చెప్తా. మీరు ఓపిక వింటే మీకు అన్నిటికి ప్రాపర్‌గా రీజన్ ఇస్తా. ఏంటి బిగ్ బాస్ ఏం చెప్పిండు ఇగ మీరు మీ దృష్టిలో ఏమన్నాడు ఎవరు ఫస్ట్ చుట్టిర్రు అనుకుంటుర్రు అని అన్నాడు బిగ్ బాస్. ఎవరు ప్రాపర్‌లీగా ఫస్ట్ చుట్టిర్రు అనుకుంటున్నారు అన్నాడు. ప్రాపర్‌లీగా అనంగానే ఏమోలే అని చెప్పేసి అంతా నబిల్ అన్నారు అందరూ. ప్రేరణ అస్సలు ఒప్పుకోలేదు. నేనే చుట్టినా అని గొడవ. అరే నేనే చుట్టిన ప్రేరణ మీకు నేను చుట్టినా నువ్వు ముట్టుకోకు, నేను చుట్టినా నేను ముట్టుకోకు, నేను అని ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ కదా! వీళ్ళిద్దరు బాగా అరుచుకోవడం జరిగింది. అరుచుకున్న తర్వాత బిగ్ బాస్ చూసిండు. వాళ్ళకి అరుచుకున్నప్పుడు కంటెంట్ వస్తదని చెప్పేసి బిగ్ బాస్ కూడా మధ్యలో రాడు కదా! అప్పటి వరకు చూసిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత బిగ్ బాస్ ఇప్పుడు చెప్పండి ఎవరు ప్రాపర్‌లీగా కరెక్ట్‌గా చుట్టిర్రంటారు అని చెప్పేసి మళ్ళీ అడగడం జరిగింది. అంటే 3, 4 సార్లు అడిగిండు బిగ్ బాస్. 4 సార్లు అడిగిండు. అడిగిండు. అడగగానే మళ్ళా బిగ్ బాస్ ప్రాపర్‌లీగా అంటే ఆ! మన ఎవరు నబీలే బిగ్ బాస్ అన్నాం. మళ్ళా హౌస్‌మేట్ డెసిషన్. మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఏంటి ఎవరు ప్రాపర్‌లీగా ఉక్స్ ఊడబిక్కొని ఉక్స్ తగిలిచ్చేసి ఎవరు ప్రాపర్‌లీగా జుట్టిర్రు అనుకుంటాననంగానే అప్పుడు ప్రాపర్‌లీగా అయితే బిగ్ బాస్ చెప్పింది ప్రాపరే అంటావా? ప్రాపర్‌గా అయితే ఓకే. ప్రేరణ, ప్రేరణ అని మళ్ళా అందరు ప్రేరణ వేదిక వచ్చేసి డెసిషన్. అంటే ఇక్కడ 7గురు ఇంటి సభ్యులున్నారు గదా! ఒక్క డెసిషన్ తీసుకోవడానికే కిందికి మీదికి అయ్యిర్రు. గుర్తుపెట్టుకోండి. 7గురు సభ్యులు బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ చేస్తుంటే గూడా ప్రాపర్‌లీగా నోటితోని చెప్పుతుంటే గూడా డెసిషన్ తీసుకోవడానికి కిందికి మీదికయ్యారు. పాయింట్ గుర్తుపెట్టుకున్నారు గదా! నెక్స్ట్ ఆ తర్వాతకి ఎవరు సంచాలకులయ్యారు ఇప్పుడుగా? ప్రేరణ. ప్రేరణ సంచాలకురాలుగా అయినప్పుడు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ప్రేరణ తీసుకోవాలి ఇక మిగతాయన్ని. అప్పుడు ఏం చేసింది బిగ్ బాస్ ఏమని అడిగిండు? ఎవరు లాస్ట్ వచ్చిర్రనుకుంటుండ్రు ప్రేరణ చెప్పమన్నాడు. సంచాలకురాలైనటువంటి ప్రేరణ ఎవరు లాస్ట్ వచ్చిర్రు అని అడిగిండు. అడగగానే ఈ అమ్మాయి అందరిది జూలే గదా! ఎవరెవరు ఏం చేసిర్రు అన్నది జూలే గదా! అప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి ఈ అమ్మాయి? ఎవరు ప్రాపర్‌లీగా జుట్టిర్రు? ఎవరు ప్రాపర్‌లీగా జుట్టలేదు అనే డెసిషన్ పైనకెళ్ళాలి. కానీ అక్కడ చూస్తే అందరూ ఫౌల్ చేసినట్టే. అప్పుడు నబీలే ఫస్ట్ ఔట్ అయిపోతాడు. దాని తర్వాత ఫస్ట్ రోహిణి అయిపోతది. దాని తర్వాత నబీల్ అయిపోతాడు. దాని తర్వాత ఇంకెవరున్నారు అవినాష్ అయిపోతాడు. ఇట్లా చూసుకుంటే లెక్క చూసుకుంటూ పోతుంటే అందరూ ఔట్ అయిపోతారు. మరి లెక్క అందరూ ప్రాపర్‌గా చేయలేదు. ఎవరు ప్రాపర్‌గా లేదు. అరే! ఈ డెసిషన్ వద్దు అని ఆలోచించిన తర్వాత నబీల్ చెప్పిన ప్రకారం ఏంది అవినాష్ ఊడబీకేసుకొని బయటికొచ్చేసి తిరిగి దాన్ని బయటనే ముళ్ళిప్పుకున్నాడు. నడుముకి లేకుండానే బయట ముళ్ళిప్పేసుకొని లోపలికి పోయి మళ్ళీ ఉక్సుడు వీకొని డైరెక్ట్ పట్టుకొని పోయిండు. నడుముకు లేనే లేదు. అక్కడ పోయి పోలు తలిగినప్పుడు డైరెక్ట్ పట్టుకొని పోయి తలిగిచ్చిండు అని చెప్పిండు. పట్టుకొని పోయి తలిగించిన అని చెప్పి. అయితే అది ఫౌల్ గదా! అని చెప్పేసి ఈ అమ్మాయి. ఆ తర్వాత మరి బెల్ మధ్యలో కొట్టిండు గదా! బెల్ మధ్యలో కొట్టడం అని తప్పే గదా! అనేసి ఏం చేసింది ప్రేరణ, అరే! బెల్ కొట్టిండు కదరా! అని ఆలోచించుకున్న తర్వాత నేను నిఖిల్‌కు డెసిషన్ తీసుకుందాం అనుకుంటా. నిఖిల్ అందాం అనుకుంటా. నిఖిల్ బిగ్ బాస్ అని అన్నది. అన్న తర్వాత నబీల్ అని అంటుండు ఎమ్మటే. లేదు ఆడ అవినాష్ కూడా గుర్తుపెట్టుకో ఆడ అవినాష్ కూడా మొత్తం తీసేసిండు అని చెప్పేసి అన్నాడు. నిజంగానే గదా! అవినాష్ కూడా తీసేసిండు గదా! అని చెప్పేసి మరి బెల్లు కొడితే గేమ్ ఎండ్ అయిపోయినట్టుగా లేదు కదా దాంట్లో టాస్క్‌లో. ఇక్కడ నడుముకు తాడు కట్టుకోవాలి అని చెప్పేసి ఉన్నది కాబట్టికి, ఈయన నడుము తాడు ఊడబిక్కడం అనేది అవినాష్ తప్పుగా భావిస్తున్నారు కాబట్టి ఇద్దరు ఫౌల్ చేసిర్రంటే. కాకపోతే ఎక్కువ తప్పేంది అవినాష్ ఒకవేళ నడుముకు తాడు ఇప్పకపోతే ఆ ముళ్ళు రాకపోయేది. అవినాష్ బెల్ బజార్ మోగే వరకు కూడా వచ్చి ఆ పోలు చుట్టకపోయేవాడు అనేది ప్రేరణ ఆలోచన థాట్. అయితే చుట్టకపోవడం పక్కబెట్టు. చుట్టకపోయేవాడు అని చెప్పేసి ఏం చేసింది ప్రేరణ అవినాషే ఎక్కువ ఫౌల్ కనపడుతుందని చెప్పేసి అవినాష్‌ది నా గేమ్ నుంచి డిస్‌క్వాలిఫై చేయడం జరిగింది. దాని తర్వాత అవినాష్ ఎందుకు తీసేసినావు? దేనికి తీసేసినావు? అని చెప్పేసి అరవడం జరిగింది. అక్కడ నిఖిల్ కూడా నా స్టాండ్ ఫస్ట్ నిఖిల్ స్టాండ్ తీసుకోవట్లేదు. తప్పు చేసినా ఒప్పుకోవట్లేడు. నేను ఫౌల్ చేసినా అని ఒప్పుకోవట్లేడు. కరెక్ట్‌గా చేసినాగా అంటాడు. సరే మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ప్రేరణ అనేది సుడోకో గేమ్ ఆడుతున్నప్పుడు నిఖిల్, పృథ్వీ సుడోకో గేమ్ అంటున్నా. సుడోకో గేమే ప్రేరణ, అవినాష్, నబీలు పృథ్వీ ఈ నలుగురు సుడోకో గేమ్ ఆడుతున్నప్పుడు అప్పుడు సంచాలకురాలుగా ఎవరున్నారు? మన మానసు, హారిక ఇద్దరు రావడం జరిగింది. హారికనేనా? మానసు ప్రియాంక ఇద్దరొచ్చిర్రు అప్పుడు సంచాలకులుగా. ఇద్దరు వచ్చినప్పుడు ఆ గేమ్ ఆడిపిస్తున్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బెల్ అది మోగించే ముందుకే బెల్ కొట్టి ఫస్ట్ నబీల్ బెల్ కొట్టితే ఓ అని ఎగిరిండు నబీల్. ఓ అని ఎగరడం జరిగింది కదా! అప్పుడు ఎవరు ముట్టుకోవద్దు అన్నాడు అక్కడి వరకి. ఓకే. దాని తర్వాత మళ్ళా పృథ్వీ కొట్టిండు. దాని తర్వాత వచ్చేసి ఎవరు అవినాష్ కొట్టిండు. దాని తర్వాత ఈ అమ్మాయి
ప్రేరణ కొట్టడం జరిగింది. ఇలా కొట్టిన తర్వాత బిగ్ బాస్ మధ్యలో డెసిషన్ మార్చిండు. బెల్ కొట్టిన తర్వాత మళ్ళీ బిగ్ బాసే కదా మార్చింది. ఇది 5 తీసి అప్పటి వరకు గేమ్ ఎండ్ అయిందని బిగ్ బాస్ చెప్పొచ్చు కదా! చెప్పలేదు. 5 పెట్టండి మధ్యలో అని అన్నాడు. అంటే ఓహో! బిగ్ బాస్ కూడా అక్కడ గేమ్ మార్చుకో అని చెప్పిండు కదా! బెల్ కొడితే ఎండ్ అని చెప్పేసి బిగ్ బాస్ అనలే కదా! అయితే నేను చేసుకున్న డెసిషన్ ప్రకారము ఇప్పుడు నిఖిల్ కరెక్టే అని చెప్పేసి అట్లా ఆలోచించింది. ఆ ప్రాసెస్‌లో ఎళ్ళింది. ఓకే. మరి అక్కడ ఆ ప్రాసెస్ ఎళ్ళింది కదా! అక్కడ బిగ్ బాస్ చేసింది రైట్ అయితే, ఇక్కడ ప్రేరణ చేసింది రైట్. నిఖిల్‌కి డెసిషన్ నిఖిల్ ఆ గేమ్ నుంచి ఔట్ చేయకపోవడం అనేది రైట్. అక్కడ బిగ్ బాస్ చేసింది రైటే కదా! ఇక్కడ ప్రేరణ చేసింది కూడా రైటే. ఆ! నెక్స్ట్ సరే అది కూడా వద్దు ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఏం ఎగ్జాంపుల్ అంటే వీకెండ్‌లో అందరికి బ్లాక్ టికెట్, గోల్డ్ టికెట్ అని ఇస్తున్నారు. బ్లాక్ టికెట్ ఇస్తున్నప్పుడు ఎవరెవరికి బ్లాక్ టికెట్ వచ్చింది? పృథ్వీకొచ్చింది, ప్రేరణకొచ్చింది, నబీల్‌కొచ్చింది, తేజకొచ్చింది బ్లాక్ టికెట్. తేజకొచ్చింది, విష్ణుప్రియకి బ్లాక్ టికెట్ వచ్చింది. గోల్డెన్ టికెట్ ఎవరెవరికొచ్చింది? నిఖిల్‌కొచ్చింది, అవినాష్‌కొచ్చింది, రోహిణికొచ్చింది. దాని తర్వాత గౌతమ్ కృష్ణ కూడా బ్లాక్ టికెట్ వచ్చింది. గౌతమ్ కృష్ణకి బ్లాక్ టికెట్ రాకముందుకు ప్రేరణ లేపి అడగడం జరిగింది. బ్లాక్ టికెట్ ఎవరికియ్యాలని అడిగితే గౌతమ్ కృష్ణకి సార్ అని చెప్పింది. ఎందుకు అనంటే గౌతమ్ కృష్ణ కూడా 2 గేములు ఓడిపోయిండు. 2 గేమ్‌లే గెలిచిండు. 2 గేమ్‌లు సెకండ్ వచ్చిండు సార్ అనేసరికి 3 గేమ్‌లు సెకండ్ వచ్చిండు కదమ్మా అని అనేసరికి లేదు సార్ ఇన్ఫినిటీ ఫినిష్ చేసేటప్పుడు ఫినిష్ చేయకుండానే బెల్ బజార్ కొట్టిండు అని చెప్పిండు. గుర్తుపెట్టుకోండి. ఫినిష్ చేయకుండానే బెల్ బజార్ కొట్టిండు కదా అని అన్నాడు. బెల్ బజార్ కొట్టిండు అని నాగార్జున గారు అన్నాడు. అన్నప్పుడు సార్ అది తప్పే కదా సార్ అని చెప్పేసి అన్నది. అంటే కనీసం అట్‌లీస్ట్ ఇక్కడే అవినాష్ వాళ్ళే అట్‌లీస్ట్ ఆయన కనీసం పెట్టైనా అవి తప్పో రైటో అది పెట్టైనా కూడా బెల్ కొట్టిండు. అసలే కొట్టలేదు పృథ్వీ గాడు. పృథ్వీ థర్డ్, గౌతమ్ కృష్ణ సెకండ్ అన్నది అక్కడ. మరి ఇప్పుడు కూడా అంతే కదా! అట్‌లీస్ట్ అది తప్పా రైట్ అని కాదు. అక్కడ ఏం చేసిండు నిఖిలు? అక్కడ అది రైట్ అయినప్పుడు గౌతమ్ కృష్ణ విషయంలో రైట్ అని చెప్పేసి బిగ్ బాస్ నాగార్జున గారు గౌతమ్ కృష్ణ చేసింది రైట్ అని చెప్పేసి గోల్డెన్ టికెట్ ఇవ్వడం జరిగింది నాగార్జున గారు. అక్కడ. ఎవరికి? మన గౌతమ్ కృష్ణకి. మరి అక్కడ రైట్ అని చెప్పిండు గుర్తుపెట్టుకోండి. ఆ తప్పు చేసినా కూడా బెల్ కొట్టినా కూడా రైట్ అన్నాడు. మరి ఇక్కడ ఈ నిఖిల్ కూడా తప్పు చేసిండు. గుర్తుపెట్టుకోండి తప్పు చేసిండు. నిఖిల్ తప్పు చేసిండు, బెల్ కొట్టిండు. మళ్ళీ దాన్ని సరిదిద్దుకున్నాడు వెంటనే. ఇంకా ఆ లోపల ఇంకా ఎవరు అవినాష్ ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి అవినాష్ రాలే గదా! వచ్చి అవినాషే ముందు చుట్టుంటే అవినాష్ చుట్టడం స్టార్ట్ చేసినా కూడా ఈయన మళ్ళీ వచ్చేసి బెల్ కొట్టేసి దాన్ని సరిదిద్దుకుంటే తప్పనుకుందురు. కానీ అవినాష్ రాలే గదా! బెల్ కొట్టగానే గేమ్ నుంచి ఔట్ అని ఎందుకు అనుకోవాలని చెప్పేసి ఈ అమ్మాయి ఇలాంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ నా దృష్టిలో పర్ఫెక్ట్ అని నేను అంటున్నాను. మీ దృష్టిలో తప్పా రైట్ అనేది కామెంట్ చేయండి. ఇదేనండి. ఇక్కడ అమ్మాయిని మనం ఏదో చూపించాలని ఏదో అమ్మాయి తప్పు చేసింది, ఫౌల్ చేసింది అని చెప్పేసి ఏదో పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అవినాష్ ఇట్లా. ఇప్పుడు అవినాష్ అక్కడ మాట్లాడిన నిన్న గొడవైంది. నబీల్‌కి అవినాష్‌కి రోహిణికి గొడవైంది. అక్కడ తేజని తీసుకోవడం తప్పు. మన ఎవరిని గౌతమ్ కృష్ణ తీసుకోవాల్సిందుండే అని చెప్పేసి గొడవ పెట్టుకున్నప్పుడు గౌతమ్ కృష్ణ నువ్వు బ్లాక్ టికెట్ ఇద్దాం అనుకున్నావు గదా! ఎట్టిద్దాం అనుకున్నావు? అదా ఇదా అని చెప్పేసి గౌతమ్ కృష్ణ బ్లాక్ అది పెట్టినా కూడా పెట్టి కొట్టిండు. అది రైట్ గదా! ఆయన ఎట్లా లాస్ట్ వచ్చిండని ఇంత ఒర్రినోళ్ళు. ఇప్పుడు మరి నిఖిల్ కూడా పెట్టి బెల్ కొట్టిండు గదా! ఆయన దాంట్లో పెట్టుకున్నప్పుడు ఓహో! తప్పు పెట్టినా కదా! అని చెప్పి చక్కగా రియలైజ్ అయ్యి ఆయన దానికి పెట్టుకొని బెల్ కొట్టడం జరిగింది. నా దృష్టిలో గౌతమ్ కృష్ణ ఇదేమంటారు ప్రేరణ చేసింది కూడా రైట్ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.